నమస్తే. పట్టుమని 5 రోజులు లేదు పార్లమెంట్ ఎన్నికలు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలకు సంబంధించి ఏదైతే జేడీఎస్ కి సంబంధించి దేవేగౌడ్ మనవడైనటువంటి ప్రజ్వల్ రవణ్ ఎవరైతున్నారో దాదాపు 3000 వీడియోలు, అశ్లీల వీడియోలు పెన్ డ్రైవ్లో దొరికినాయి. కానీ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అటు ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలంతా కూడా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే గాంధీ భవన్లో యూత్ ఏదైతే మహిళా కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి సునీతారావు గారు కూడా దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. సునీతారావు గారు ఎందుకు ఈ దీక్ష చేస్తా ఉన్నారు? ప్రజ్వల్ రేవణ్ణ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని మీరు కోరుతా ఉన్నారు? ఈరోజు మహిళ సురక్షితంగా లేదు అని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసినారు. గత 9.5 సంవత్సరంగా బీజేపీ ప్రభుత్వము ఎప్పటి నుంచి అయితే ఎగ్జిస్టెన్స్కి వచ్చిందో ఆ రోజు నుంచి మా పిల్లల భవిష్యత్తు అంధకారంలో ఉంది. ఈరోజు ప్రజ్వల్ రేవణ్ణ పారిపోయినాడు జర్మనీ కంటే మోదీ గారు ఒక్క మాట మాట్లాడట్లేదు. ఈరోజు మా పిల్లల బ్రతుకులు రోడ్డు మీద ఉన్నాయి. ఈరోజు 2970 ప్రోన్ వీడియోలు రాష్ట్రం దేశంలో చుట్టుముట్టు తిరుగుతున్నాయి. ఇది దేనికి సంకేతం ఇస్తున్నారు బీజేపీ ప్రభుత్వం అని నేను అడుగుతున్నాను. బీజేపీలో నిజంగా కూడా చాలా వరకు గతంలో కూడా సంఘటనలు జరిగినాయి. వాళ్ళ ఎంపీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళని వేసుకొని తిరుగుతాడు ప్రధానమంత్రి. ఈరోజు ప్రజ్వల్ రేవణ్ణ కోసం ఏప్రిల్ 14న ఆయనకు టికెట్ ఇచ్చి ఆయనని గెలిపియాలని కోరుతున్న ఈయన అయ్యా కొడుకులు కలిసి 1000 కేసుల పైన రిజిస్టర్ అయింది. 16 ఏళ్ల పిల్ల నుంచి, 16 ఏళ్ల బాలిక నుంచి 65 ఏళ్ల ముసల్దాని వరకు కూడా వదలకుండా ఈరోజు అన్ని ప్రోన్ వీడియోస్ తీశారంటే సిగ్గు శరం అనేది లేనే లేదు బీజేపీ పార్టీ వాళ్ళకని నేను అనుకుంటాను. ఏ ఆడపిల్లనన్నా కూడా ఈ తల్లి కూడా ఆడపిల్లని కాపాడుకోవాలని కోరుకుంటుంది. మరి ఈరోజు 2 క్యాబినెట్ మంత్రులు స్మృతి ఇరానీయే కానీ, నిర్మలా సీతారామనే గారు కానీ, మీనాక్షి లేఖి గారు కానీ ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏ ఒక్కరు కూడా నోరెత్తి మాట్లాడట్లేదు. వాళ్ళకి ఆడపిల్లలు లేరా? ఆడపిల్లల సురక్షత వాళ్ళకి కాదా? ప్రతి చిన్న ఇష్యూ పైన రియాక్ట్ అయిన స్మృతి ఇరానీ 50 రూపాయల సిలిండర్, 40 రూపాయల సిలిండర్ గురించి మాట్లాడుతుంది. పెద్ద పెద్ద మాటలు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతుంది. మరి ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడతలేనని అడుగుతున్నాను. వెళ్ళి స్మృతి ఇరానీకి చెప్తున్నాను నేను, మీరు వెళ్ళి మాట్లాడండి, మాట్లాడిపించండి. బేటీ బచాओ బేటీ పడాओ అంటున్నారు. ఈరోజు బేటీకి జాన్ ఖతరే మే कौन बचाते? एक प्रधानमंत्री खामोश है. क्यों है प्रधानमंत्री खामोश? आज यहाँ पे ఒక్కటే మాట మాట్లాడతాను. ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకు ఎవ్వరికి కూడా మహిళలు ఓట్లు వేయరు. మా పిల్లల భవిష్యత్తు మాకు అవసరం. ఈరోజు లైంగికంగా వేధిస్తున్నారు, ఆత్మహత్యలకు పాల్పడే విధంగా చేస్తున్నారు, కిడ్నాప్లు, మానభంగాలు, ఆత్మహత్యలు. దీనికి నినాదమైన బీజేపీకి ఎవడన్నా ఓటేస్తాడా బుద్ధిన్నోడని అనుకుంటాను. అతన్ని జర్మనీ నుంచి, ప్రజ్వల్ రేవణ్ణని జర్మనీ నుంచి తీసుకురాకపోతే ప్రధానమంత్రికి, హోంశాఖ మంత్రికి తెలియకుండానే పారిపోయినాడా? ఇంకా ఏ విధంగా టికెట్ ఇస్తాడు? టికెట్ ఇవ్వకన్నా ముందే పెన్ డ్రైవ్ వచ్చినప్పుడు ఇచ్చినవాడు ఎవడో కాదు, మరి వాళ్ళ డ్రైవరే, మాజీ డ్రైవరే ఇచ్చినాడు. ఇచ్చి బీజేపీలో మోదీ గారికి చెప్పినారు కూడా టికెట్ ఇవ్వద్దు అన్న తర్వాత కూడా ఇచ్చిందంటే ప్రధానమంత్రికి మహిళల పైన ఎంత చిత్తశుద్ధి ఉందో ఇక్కడే తెలుస్తుంది. ధరలు ఒక పక్కన మండిపోతున్నాయని మేము ఈ విధంగా ధర్నాలు చేస్తుంటే ఈరోజు మా పిల్లలను ఆత్మహత్యలకు గురి చేస్తున్నారు, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నప్పుడు ఎవడు ఊరుకుంటాడు? బీజేపీకి మాత్రం ఎవడు మర్చి కూడా ఓటు వేయొద్దని చెప్పి ప్రాధేయపడుతున్నాను. చేతులెత్తి దండం పెట్టి ఓ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, ఒక మహిళగా డిమాండ్ చేస్తున్నాను. ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి? జర్మనీ నుంచి అతను తీసుకొచ్చి ఏం చేయమంటారు? చట్టం గల దోషిగా నిలబెట్టాలంటున్నారా, లేకపోతే ఏం చేయాలి? సస్పెండ్ చేయాలంటున్నారా? పార్టీ నుంచి, జేడీఎస్ నుంచి ఏమంటారు? పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, మా మహిళా సోదరులందరికీ న్యాయం చేయాలి. ఇది మాకు కావాల్సింది. మేము అడుగుతుంది ఇదే. అతను పారిపోయే విధంగా అవకాశం ఇచ్చింది ఎవరు అని అడుగుతున్నా. ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడతలేడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి మాట్లాడాలి, ఈ ఇష్యూ పైన మాట్లాడాలి. ఇది 1-2 మహిళలకు సంబంధించిన ఇష్యూ కాదు. 1000 మంది మహిళలకు పైన ఎఫ్ఐఆర్ ఉంది. అక్కడ 1000 మంది అంటే 1000 మంది అంటే చిన్న ఫిగర్ కాదు. అది 3000 మంది మహిళలే ప్రోన్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. దేనికి సంకేతం ఇస్తాడు? ఈరోజు కిషన్ రెడ్డి ఎట్లా గెలుస్తాడు? బండి సంజయ్ ఎట్లా గెలుస్తాడు? అరవింద్ గారు ఎట్లా గెలుస్తారు? ఈటల రాజేందర్ గారు ఎట్లా గెలుస్తారు? మరి బీజేపీకి సంబంధించిన నాయకులకు ఎవరికి కూడా మహిళలు ఓట్లు వేయరు. ఎందుకంటే మాకు న్యాయం చేయాలి. మొట్టమొదటిగా వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. ఇతన్ని తీసుకురావాలి. ఈరోజు తండ్రి కొడుకులు కలిసి 3000 మంది ప్రోన్ వీడియోలు తీసి వైరల్ అయ్యే విధంగా ఆడవాళ్ళ జీవితాలతో మాట్లాడి ఆడినప్పుడు ఏ విధంగా వీళ్ళకి ఓట్లు వేస్తారు చెప్పండి? మీరే చెప్పాలి. ప్రజలందరిని అడుగుతున్నాను, ఏ విధంగా ఓట్లు వేద్దాం మనం చెప్పండి.
మన పిల్లల భవిష్యత్తు చూసుకొని అంధకారంలో నెట్టకుండా రాబోయే కాలంలో ఆలోచించి తీర్పు ఇవ్వాలనుకున్నాను. బీజేపీకి మాత్రము మీరు ఓటేస్తే మన పిల్లలకు మళ్ళీ రక్షణ కరువు అయిపోతుంది. బ్రిజ్ భూషణ్ సింగ్ కింద మేము చాలా ధర్నాలు చేసాం. ఢిల్లీకి కూడా వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఎన్ని ధర్నాలు చేస్తే ఒక ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఒక ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పి ఆదేశాలు ఇవ్వలేదు. ఈరోజు నేషనల్ ఉమెన్ కమిషన్ నిద్రపోతుంది అని అడుగుతున్నా. వాట్ ఈస్ నేషనల్ ఉమెన్స్ కమిషన్ ఈస్ డూయింగ్ టుడే? ఐఎమ్ ఆల్సో అన్ అడ్వకేట్, బట్ వీ డిమాండ్ జస్టిస్ టు అవర్ సిస్టర్స్. ఈరోజు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాల్సిందే. ప్రధానమంత్రి ఎట్లాంటి న్యాయం చేస్తాడు, అతన్ని సస్పెండ్ చేసి ఏ విధంగా అమెండ్మెంట్స్ తీసుకొస్తాడు, అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్ష వేస్తారనేది మాకు చెప్పే వరకు మా పోరాటం ఆగదు. ఒకవేళ నిజంగా ప్రభుత్వము యాక్షన్ తీసుకోకుండా ఎటువంటి శిక్ష వేయకపోతే మహిళా కాంగ్రెస్గా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? భవిష్యత్తు కార్యాచరణ ఏంటి మీరు? నేను ఒక తల్లిగా చెప్తున్నా, అట్లాంటి యదవులను మాత్రం ఎన్కౌంటర్ చేయాలని అడుగుతా. 100% ఎన్కౌంటర్ చేయాలని అడుగుతా. పోలీసు వాళ్ళు ఏం తీసుకోకపోతే నాలాంటి తల్లి ఎవరో ఒకరు ఖచ్చితంగా వాడిని ఎన్కౌంటర్ చేస్తారు. ఎందుకంటే ఇట్లాంటి ఏ తల్లి కూడా సహించదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తల్లి పిల్లలను ఎంతో కష్టపడి పైకి తీసుకొస్తుంది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని స్కామ్లే, ఎలక్టోరల్ బాండ్ల స్కామే, ఈరోజు నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు అదంతా ఒక పక్కనైతే లైంగిక వేధింపులు, అత్యాచారాలు, కిడ్నాప్లు, రేపులు, ఇది ఏమిటికి సంకేతం ఇస్తున్నాడు మోదీ గారు అంటున్నాను. మోదీ గారికి మరి భార్యను వదిలేసి మోదీ గారు ప్రపంచమంతా చుట్టుతున్నాడు. ఈరోజు దేశంలో మరి ఆడవాళ్ళకి ఏం న్యాయం చేస్తాడు? ప్రధానమంత్రి నోరు ఇడిచి చెప్పాలని చెప్పి మా డిమాండు. మా చెల్లెలందరికీ న్యాయం చేయాలనేది మాది ఏకైక డిమాండ్. ప్రధానమంత్రికి ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి? నోరు మూసుకొని కూర్చుంటే ఇది కుదరదు. హోంశాఖ మంత్రి దీనికి ప్రధానమంత్రి బాధ్యులు కాబట్టి దేవగౌడ గారు గతంలో ప్రైమ్ మినిస్టర్ ఉండే, 4 సార్లు సీఎం ఉండే, ఈరోజు కొడుకు మన్మడు చేస్తున్న అరాచకాలు ఇంత అంత కాదు. మరి దానిపైన ఏం సమాధానం చెప్తాడు? నోరు తెరవాలి, ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి, మా వాళ్ళకి న్యాయం చేయాలి. ఇది మా డిమాండ్. మహిళా కాంగ్రెస్ ఇది మొత్తం మీద ఇక దేవేగౌడ మనమైనటువంటి ప్రజ్వల్ రేవణ్ణను ఇండియాకు రప్పించాలి, అరెస్టు చేయాలి, అవసరమైతే ఉరి శిక్ష తీయాలి, ఎన్కౌంటర్ చేయాలి. దీని మీద ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి స్పందించాలంటూ కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు చెప్పినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.